యొక్క నూతన సంవత్సరంలో మొదటిగా ఆహ్, మెసేజ్ ఇవ్వడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నాకిట్టి అవకాశం ఇచ్చినటువంటి నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న వినితన్న గారికి, అలాగే కమిటీ మెంబర్స్‌కి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. 2026 సంవత్సరంలోకి వచ్చేస్తున్నాం. మొన్న ఎంటర్ అయినట్టే ఉన్నాము. 15, 16 రోజులు జరిగిపోయింది. కాలం ఎంత వేగంగా పరుగులు పెడుతూ ఉందంటే కాలానికి పక్షపాతం ఉండదు, మొహమాటం ఉండదు. లేదంటే అది పని దాని పని అది జేసుకుంటూ ఎళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎవరైతే కాలాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో జీవితంలో ఎదిగిన వాళ్ళు గూడా వాళ్ళే అనేటువంటిది మనము చరిత్రలో చాలామంది జీవితాలను చదవడం ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో కొత్త కార్యాలను ఆరంభించబోతున్నాడు. గతాన్ని వదిలేసి విశ్వాసంలో మనం ముందుకు సాగాలి. దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీ మార్గములను యెహోవాకు అప్పగించుము. ఆయన మీద నమ్మిక ఉంచుము. ఈ సంవత్సరంలో మన ప్రణాళికలన్నిటిని దేవుని చేతుల్లో పెట్టండి. ఆయన మార్గాలకు అప్పగించండి. మనకు అందరికీ తెలిసిన వాక్యము హబక్కూకు 3:2 సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. ఈ నూతన సంవత్సరంలో మనలో, మన కుటుంబంలో, మన సంఘాలలో దేవుని కార్యాలు కొత్తగా కనపడాలని మనందరమి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీకు కొన్ని అన్నీ తెలిసిన విషయాలే. ఈ నూతన సంవత్సరంలో మనందరికీ తెలిసినవి. చిన్న చిన్న విషయాల్లో పడిపోతూ ఉంటాం. అలవాట్లంటారు గదా! హ్యాబిచ్యువల్స్ అంటారు. కొన్ని కొన్ని వాటిల్లో మనము చిన్న చిన్నవే గదా అని వదిలేస్తే అవి ఎంత దూరమైనా తీసుకొని వెళ్తాయి. కాబట్టి టైటిల్ పెట్టిన విధంగా అమ్మో! వీటిలో జాగ్రత్త. ఏంటవి? ఈ 7 విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈ 7 గూడా పాపాన్ని పాపానికి ప్రేరేపిస్తాయి. పాపం వైపు లాగుతాయి మనుషుల్ని. అనేక మంది జీవితాలను నాశనం చేస్తాయి. అనేక మంది జీవితాలను పతనం చేస్తాయి. అంటే ఈ 7 విషయాలని లేదా ఈ ఈ ఈ ఈ విషయాలని కమాండ్ చేయగలిగితే యేసేపులాగా సవాలు చేయగలిగితే మీ జీవితాలకు లేదా మన జీవితాలకి తిరిగిలేదు. మొదటిగా ఆదికాండము 3:6 చదువుకున్నాం గదా! ఆకర్షణ దానికిచ్చే మొట్టమొదటిటువంటి అంశము ఆ 7 విషయాలలో మొట్టమొదటిది ఆకర్షణ. ఆకర్షణలకు లోనైపోయేసి పాపము చేసిన ఆదాము, అవ్వలు అని చెప్పుకోవచ్చు మనం. చూడండి ఏమనుంది? స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతను కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునేది. చూడండి పాపం చేయడానికి ఈరోజు ప్రధానమైనటువంటి కారణాలలో మొట్టమొదటి కారణం అని చెప్పొచ్చు. ఏంటి అంటే ఆకర్షణ. లోకములో ఉన్నదంతా ఇదే. అట్రాక్షన్. పాపము మొదటిగా మనిషిని పాపంలోకి తీసుకెళ్ళడానికి ముందు కళ్ళను మోసం చేస్తది. లోకంలో ఉన్నదంతా ఇంతే. మనం ఉంటాం గదా! వాక్య భాగంలో వ్రాయబడింది గదా! నేత్రాశ, శరీరాశ, జీవపడంబము ఇవి తండ్రి వలన కలిగినవి కాదు. లోకాన్ని ప్రేమించొద్దు. లోకములో ఉన్నదైనా దాన్ని గూడా ప్రేమించొద్దు. ఆకర్షిస్తది. చివరికి ఏం చేస్తది తెలుసా? విషాదాన్ని మిగులుస్తది.
ఆకర్షణకు లోనైపోయి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తప్పిపోయిన కుమారుడు. వాడు జీవితంలో అన్నీ కోల్పోయాడండి. ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. యాకోబుకి 12 మంది కుమారులు. ఒకటే కూతురు దేనా. లోకాన్ని జయించలేకపోయింది. ఆ అమ్మాయికి నిండా 16 ఏళ్ళు కూడా లేవు. వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆ ఊరిని, ఆ ఊరిలో ఉన్నటువంటి పిల్లలను చూద్దామని వెళ్ళిందంట. అంటే మనిషి ఖాళీగా ఉంటే ఏమనుకుంటాం తెలుసా మనం గూడా? బజార్‌కెళ్దాం, లేదంటే సెంటర్‌కెళ్దాం, లేదంటే డాబాకెళ్దాం, లేదంటే అని ఉన్న సమయాన్ని సరదాగా అక్కడికెళ్దాం, ఇక్కడిదాం అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఖాళీగా ఉంటే మనిషి ఏదో దానికి అక్కడికి పోయి ఏం చేస్తాడు? అవసరం లేనివి చూస్తాడు. పని లేనప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు సాతాను మన మీద పంజా విసురుతాడండి. చాలా జాగ్రత్తగుండాలి మనం. చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలి. ఈ దేనా అనే అమ్మాయి గూడా లోకం చేత ఆకర్షింపబడి ఎళ్ళినప్పుడు ఆ ఊరిని పరిపాలిస్తున్నటువంటి ఆ రాజు కుమారుడైన షెకెము కంట్లో పడినట్టు, వాడు పాడు చేసినట్లు ఇయన్నీ చూస్తా ఉంటాం మనం. అంటే ఆ యొక్క చిన్నది ఒక చిన్న ఆకర్షణ ఎంతవరకు తీసుకెళ్ళిందో మనం వాక్యంలో చూస్తాం. అసలు ఎంత విధ్వంసం జరిగిందో. ఆమె ఆ దేనా అనే అమ్మాయి ఊరిలో జస్ట్ పిల్లల్ని చూద్దామని బయటికి రావడం, అక్కడ ఆ ఊరి రాజు ఈమె పైన కన్నేయడం, జరిగిన విషయం చెప్పడం, ఆ పిల్లను పాడు చేసేస్తున్నాడు. ఆ విషయం వాళ్ళ అన్నలకి రావడం తెలియడం, వాళ్ళ అన్నలు లేవి, షిమోన్‌లకి ఇద్దరికి తెలియడం, వాళ్ళు కత్తులు తీసుకొని ఊరి మీద పడి ఒక్క మగాడిని కూడా లేకుండా చంపేస్తారు. చూడండి దట్ ఈస్ చిన్న అట్రాక్షన్ ఏం జరిగింది? నేనంటాను దేవుని సన్నిధికి మించిన ఆకర్షణ మనకు లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు మనం ఆకర్షితులవుతున్నాం? దేవుడు వద్దన్న పండు చూడండి అట్రాక్ట్ చేసింది. తిన్నారు. తినేం చేశారు? లోకంలోనికి పాపాన్ని తీసుకొచ్చేశారు. ఈరోజు ప్రపంచం ఇంత అల్లకల్లోలం అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఆకర్షణ. రంగుల వలయం. చూడండి నేటి దినాన మనము ఈ కొత్త సంవత్సరంలో ఈ యొక్క ఆకర్షణ వైపుకి మనది కాదు, మనకు సంబంధించింది కాదు. ఏది ఏ విధమైనటువంటిది కూడా జాగ్రత్తగా ఉండాలి. యవ్వన పిల్లలైతే అట్రాక్షన్ అసలు నేటి దినాన అమ్మాయిలు, అబ్బాయిలు అసలు ఎట్లా అంటే ఇంకా చెప్పుకోగూడట్లేం మనము. నేటి దినాన కొన్ని రూల్స్ ఉన్నాయి మనకు. కొన్ని చట్టాలున్నాయి గదా! ఎన్ని మర్డర్స్ జరుగుతూ ఉన్నాయో, ఎన్ని సూసైడ్స్ జరుగుతూ ఉన్నాయో, వీటన్నిటికి కారణం ఏంటంటే తెలుసా? ఒకడొస్తాడు, నేను ప్రేమిస్తున్నానని ఒకడు చెప్తాడు. పేరెంట్స్ గూడా ఈ విషయాల్లో చాలా తప్పిదాలు చేసేస్తున్నారు. పిల్లల విషయాల్లో స్ట్రిక్ట్‌గా ఉండట్లేదు. ప్రేమిస్తున్నానని వాడంటాడు. అది తల్లిదండ్రులకు చెప్పడం, వాళ్ళు ఓకే అనడం, కొద్ది రోజులు అట్లా జరగడం, చివరికి ఆ అమ్మాయిని పాడు చేసేయడం, కొన్ని కొన్ని చిన్న చిన్న కారణాలతో చంపేయడం. ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి ప్రతిరోజు పేపర్‌లో ఎక్కడో దగ్గర అదే న్యూసు. నిజమైన ప్రేమ మనిషిని చంపేస్తదండి. ప్రేమలో ఒక క్వాలిటీ ఉంటది. కదా! ప్రేమలో ఒక మంచితనం, ఒక ఒక్ ఒక్
ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ప్రేమకున్నటువంటిది, ప్రేమ ఇస్తదండి. ప్రేమ ప్రాణం తీయదు. ప్రేమలో త్యాగం ఉంటది. ప్రేమనేది త్యాగపూరితమైనది. దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికిచ్చాడు. దట్ ఈస్ లవ్. ఇవ్వడమే కాదు, తన్ను తాను మన కొరకు సిలువకు అప్పగించుకున్నాడు. త్యాగం. ఇప్పుడు మనల్ని ఎవరైనా ప్రేమించారంటే చూడండి, లోకములో ఉన్న ప్రేమలు వేరు, దేవుని ప్రేమ వేరు. పిల్లలు కలిగిన తల్లిదండ్రులుగా జాగ్రత్త పడాలి. ఈ విషయంలో మనము దేవుని వాక్యంలో ఎదుగుతూ పిల్లల్ని సరైన మార్గంలో ఉంచాలి. ఒక మాట, తల్లిదండ్రులుగా గెలవాలి. పిల్లలు కూడా గెలవాలి. తల్లిదండ్రులుగా గెలిచి పిల్లలు ఓడిపోతే అది గెలవడమా, ఓడిపోవడమా అనేది మనమే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆకర్షణకు పిల్లల్ని పెంచే విషయంలో గూడా దేవుని వాక్యానుపరంగా ముందుకు వెళ్ళాలి. లోకంలో ఉన్నది ఒకటే ఒక ప్రేమండి. నిజమైన ప్రేమ, మనకు కనిపించే ప్రేమ యేసయ్య సిలువలో చూపించిన ప్రేమ. హి గేవ్ హిమ్సెల్ఫ్. ఆయన తన్ను తాను మన కోసం అర్పించుకున్నాడు. ఇట్ ఈస్ లవ్. ఇట్ ఈస్ ట్రూ లవ్. లోకంలో ఉన్న ఆకర్షణ వైపుకి వెళ్ళొద్దు. లోకం జోలికి వెళ్ళొద్దు. ఈ యొక్క 26వ సంవత్సరంలో ఆకర్షణ ఫస్ట్ పాపానికి ప్రేరేపించిన ఆకర్షణే. ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి. రెండవది కోపము. ఆదికాండము 4వ అధ్యాయము 6, 8 చదివినట్లయితే యెహోవా కయీనుతో, నీకు కోపమెలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచియుండును. చూడండి, కోపము చేత తమ్ముడిని చంపిన కయీను. భూమి మీద అప్పుడు ఇద్దరు అన్నదమ్ములున్నారు. అప్పుడు భూమి మీద నలుగురే ఉన్నారు. ఆదాము, అవ్వ, ఇలా ఇద్దరు అన్నదమ్ములు. పెద్దోడు కయీను, చిన్నోడు హేబేలు. ఇద్దరే గదా! ఇద్దరి అర్పణలు దేవుని దగ్గర తెచ్చారు. పెద్దవాడు అర్పణ దేవుడు తీసుకోలేదు. చిన్నవాడు అర్పణ అంగీకరించాడు. పెద్దోడు కోపం వచ్చింది. దేవుడొచ్చాడు. కయీను, ఎందుకు కోపగించుకుంటున్నావు? నీవు వచ్చిన విధానం బాలేదు. నేను చెప్పినట్టు రావాలి గదా! నీ సొంత మార్గంలో వచ్చావు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు శాశ్వతంగా కయ్యూను అర్పణను అంగీకరించలేదు. అంటే శాశ్వతంగా కయ్యూను అర్పణను వద్దనలేదు. సరిచేసుకొని రమ్మన్నాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని గూడా శాశ్వతంగా తలుపులేసేసాడండి. నా దగ్గరకి రాకు, ఎళ్ళిపో అనడు. సరిసేసుకోమంటాడు. జీవితాలను బాగు చేసుకోమంటాడు. ఆ విషయానికి కయీను కోపమొచ్చింది. అరే! స్వయాన దేవుడే వచ్చాడు. కోపం ఎందుకు అంటున్నాడు? మారాడా? నో, మారలేదు. దేవుడే వచ్చి చెప్పినా, కోపం వద్దురా అని చెప్పినా వినలేదు. కోపంతో పతకం రచించాడు. చూడండి, కోపము చాలా అనర్థాలకు దారితీస్తది. ఇప్పుడు పిల్లలున్నారనుకోండి, ఇప్పుడు యవ్వన పిల్లలు తల్లిదండ్రుల మీద విపరీతమైన కోపాలండి. వాడు ఏం జేస్తున్నాడో వాడికి అర్థం గావట్లేదు. కోపాలు విపరీతంగా వచ్చేస్తున్నాయి. అమ్మ మీద కోపము, నాన్న మీద కోపము, ఇంకెవరి మీద కోపమో. ఆ కోపంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం జీవితాన్ని నాశనం చేసేస్తది. ఆ నిర్ణయం జీవితాన్ని పాడు చేసేస్తది. లోకం మనం వింటాం గదా! తన కోపమే తనకు శత్రువు. తెలుసా? మీ కోపం మిమ్మల్ని నాశనం చేస్తది. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా నమోదు చేయబడిన కోపిష్టి ఎవరంటే కయ్యూను.
కోపం తగ్గించుకొని ఉంటే మంచిగా మిగిలిపోయేవాడే. కోపంతో పథకం రచించి, తమ్ముడి మీద దాడి చేసి, తమ్ముడిని చంపేశాడు. అంటే కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయం. కోపంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకో తెలుసా? కోపము మనల్ని నాశనానికి తీసుకెళ్తది. కోపము మానము, ఆగ్రహమును విడిచిపెట్టుము. ఒక వేదాంత అంటాడు, కోపము ఒక నిప్పు కణిక లాంటిదంట. ఎందుకు? ఆ నిప్పు కణికను పట్టుకొని ఒకరి మీద ఇసరాలంటే ముందు మన చెయ్యి కాలుద్ది. కొంతమంది కోపంతో గోడనేసి గుద్దేస్తుంటారు. గోడకేసి తల కొట్టుకుంటారు. భార్యాభర్తల విషయంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలొస్తే ఆమె అది తీసుకొని తలగొట్టేసుకుంటుంది. లేదంటే ఇంకోటి రకరకాలు కోపంలో ఏదేదో చేస్తా ఉంటారు. చాలామంది ఆవేశంతో జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. ఈ పాపము చూడండి ఎంతగా తీసుకెళ్తుందో కోపము. బైబిల్ గ్రంథంలో కోపగించుకున్న వాళ్ళు చాలా మందున్నారండి. మైక్ టైసన్ అని ఒకాయనున్నాడు. బాక్సర్. అతి చిన్న వయసులోనే ప్రపంచ వరల్డ్ చాంపియను. ఆయన తక్కువ టైంలోనే చాలా ఎత్తుకెదిగిపోయాడు. అన్నీ అసలు చిన్న వయసులోనే. అప్పుడు ఆయనకి ఉన్న మనీ, ఆ పలుకుబడి అసలు అంతా. ఈరోజు ఏం చేస్తున్నాం తెలుసా? అదే వ్యక్తి ఆయన దగ్గర మనీ లేదు. ఒక 5 స్టార్ హోటల్‌లో గేటు దగ్గర తలుపు వేయడం, తలుపు తీయడం ఆ పనిలో ఉన్నాడాయన. ఆయన ఒకప్పుడు హద్దులు లేని కోపము. ఒక పశువులా ప్రవర్తించినట్టు కూడా మనం చూస్తాం. ఒకానొక పోటీ జరుగుతున్నప్పుడు ఆ బాక్సింగ్‌లో ఓడిపోతాను అని ఇంకా కసిలో ఉన్నప్పుడు అవతల వాడి చెవు కొరికేసాడండి ఆయన. అసలు ఆ చెవి కొరుకుడికి చూడండి అవతల వ్యక్తి కొరకడంతో వాడు బాక్సింగ్ మర్చిపోయాడంట. హద్దులు లేని కోపము నాశనానికి తీసుకెళ్తది. కాబట్టి ఈ యొక్క 2026 సంవత్సరంలో పాపాన్ని వదిలేయాలి మనం. కోపాన్ని. ఎందుకంటే మన కోపము మనలను పాపం జేయడానికి ప్రేరేపిస్తది. మూడో విషయము తిండి. తిండికి ఆశపడి పాపము చేసినటువంటి ఏశావు. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16, 17 ఏమనంటుందంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను ఉన్నాడేమో జాగ్రత్త పడుడి. యాకోబు, ఏశావు ఇద్దరు కవల పిల్లలు, అన్నదమ్ములు. జ్యేష్ఠత్వపు హక్కు అనగా యేసయ్య లోకానికి రావాలి. జ్యేష్ఠత్వం ద్వారా రావాలి. అంటే ఒక వంశవృక్షం ద్వారా రావాలి. అంటే దేవుడు ఈ లోకానికి రావడానికి జ్యేష్ఠుల క్రమం ఒకటుంటది. ఆ జ్యేష్ఠుడిగా ఉండవలసిన ఆధిక్యత ఏశావు అమ్మేశాడు నాకొద్దని. దేని కొరకో తెలుసా? ఒక్క పూట కూటి కోసం. ఒక పూట ఫుడ్ లేకపోతే చచ్చిపోతారా? మనం గూడా చాలా సార్లు మన ఇంటికొస్తాం. ఏదో బంధువులొచ్చి ఉంటారనుకోండి. లేదంటే ఏదో సంథింగ్ ఒకసారి ఆ ఫుడ్ కొంచెం అటు ఇటు అయితే ఆ విషయంలో గూడా దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళేవాళ్ళు గూడా చాలా మందున్నారు. ఇంట్లో వాళ్ళ మీద ప్రతాపం చూపించటం. లేదంటే పెళ్ళికెళ్ళామనుకోండి. ఆ పెళ్ళిలో 100 మందొస్తారనుకో 200 మందొచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్. ఆడ కర్రీ అయిపోయింది. మనం బోయేసరికి చివరికి సాంబారుందనుకుందాం. ఆ టైంలో మనం ఎన్ని తిట్టుకుంటామో. ఎన్నెన్నో అంటాం మనం. మనం బ్రతకడానికి తినాలి.
తినడానికి బ్రతకూడదు. మనం ఎవరమో మనల్ని మనమే అంచనా ఏసుకోవాలి. చాలామంది తినడానికే ఉంటారు. మన జీవితం తినడానికి కాదు. ప్రతి విషయంలో జాగ్రత్తగా కాలిక్యులేషన్‌తో మనం ముందుకెళ్ళాలి. దేవుడు ఈ బాడీని కన్‌స్ట్రక్ట్ చేసుకున్నాడు గదా! ఎందుకో తెలుసా? ఆయన ఉండడానికి. యువర్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్. నీ దేహంలో దేవుని ఆత్మ నివాసం చేస్తుంది. దాన్ని మనం పాడు చేయొద్దు. బ్రతకడానికి తినాలి. తినడానికి బ్రతకొద్దు. జీవితం నాశనం అయిపోద్ది. కొంతమందికి వారి కడుపే వారికి దేవుడన్నట్టుగా బతుకుతా ఉంటారు. మన లిమిటేషన్స్‌లో, మన కండిషన్స్‌లో మనం ముందుకెళ్ళాలి. జస్ట్ తిండి కోసము ఏశావు తనకిచ్చిన భర్త రేట్ పోగొట్టేసుకున్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో తిండి విషయంలో గూడా మనం జాగ్రత్త పడదాం. నాలుగవది పగ. పగ వలన పాపము చేసిన యోసేపు అన్నలు. పగబట్టారు. సొంత అన్నలండి. సొంత అన్నలు యోసేపుని చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంతకీ యోసేపు చేసిన తప్పేంటి? యోసేపు కలలిచ్చాడంట. ఎవరా కలలిచ్చింది? దేవుడే ఇచ్చాడు. యోసేపు భవిష్యత్తులో అందరికి అన్నం పెట్టబోతున్నాడు. తన అన్నలు, తండ్రి గూడా యోసేపుకి నమస్కరించబోతున్నారు. యోసేపు ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. కలలను దేవుడే ఇచ్చాడు. ఆ కలను తీసుకొచ్చి అన్నలకు జెప్పాడు. వాళ్ళంటారు, "మేము మీకు నమస్కరించాలా?" యేసేపుకి కూడా ఒక పేరు పెట్టారు. కలలుగనేవాడొస్తున్నాడు. మనకు గూడా చాలా నిక్‌నేములు పెడుతుంటారు. మనం గూడా కొంతమందికి వాళ్ళ పేర్లు గాకుండా, వాళ్ళ ఆకారాలను బట్టి మనం కొన్ని కొన్ని పేర్లు పెడతా ఉంటాం. కదా! క్రైస్తవుల బిడ్డలుగా మనం ఎవ్వరికీ వారి యొక్క బలహీనతలను బట్టి మనం పేరుతో పిలవకూడదండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందేందంటే, కలని దేవుడే ఇచ్చాడు గదా! తమ్ముడొచ్చి అన్నలకి జెప్పాడు. అన్నలు సంతోషించాలి గదా! ఈళ్ళలా జేయలేదు. పగబట్టారు. గుండెల్లో పగుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పగుంటదండి. సమయం కొరకు ఎదురు జూస్తూ ఉంటారు జనాలు. పగతో రగిలిపోతూ ఉంటారు. దేవుడైతే మనలో ఉంటే, దేవుని ప్రేమ మనలో ఉంటే, పగ మనలో ఉండడానికి వీలు లేదు. యేసేపులో దేవుడున్నాడు. యేసేపు దేవుడిని ప్రేమించాడు. కానీ అదే అన్నలు వారి దగ్గరేముంది? పగుంది. ఒక మనిషిలో పగ, ప్రేమ 2 కలిసి పనిచేయవు. 2 కలిసి నివాసం చేయలేవు. ఒక నిర్ణయానికొచ్చేసారు. వీడిని లేపేద్దాం, చంపేద్దాం. అన్నలకి ఎలా ఉందో తెలుసుకుందాం అనే క్రమంలో అదుగో వస్తున్నాడు కలలుగనేవాడు. వీడిని గుంటలో ఏసి చంపేద్దాం. వాళ్ళు ఒకటనుకుంటే దేవుని ప్రణాళిక ఇంకోలా జరిగింది. యోసేపుని గుంటలో వేశారు. రూబేను బయటికి తీసి ఇష్మాయేలుకి అమ్మేయడం. ఇష్మాయేల్ ఎళ్లి పోతీఫరుకి అమ్మడం. అక్కడి నుండి జైలుకెళ్ళడం. జైలు నుంచి ఐగుప్తుకి ప్రధానమంత్రి అవ్వడం. చూడండి వాళ్ళ అన్నలు ఈ పాపంతో దేవుని పిల్లలుగా మనలో ఎవ్వరిలో పగ ఉండడానికి పలానా వ్యక్తి అంటే నాకు పడదు. పలానా వెళ్ళి మనం అంటాం గదా! అసలు వాడి మొహం గూడా చూడబుద్ధి కాదు. లేదంటే కొన్ని కొన్ని పంతాలు, కొన్ని కొన్ని ఛాలెంజెస్ చేస్తుంటాం. నీ ఇంటి ఏమంటారు? నా కాలు గూడా పెట్టను. రకరకాల దేవుని పిల్లలుగా ఇయన్నీ మనకు వర్తించవండి. నూతన సంవత్సరంలో ఎవ్వరి మీద
పలానా వాళ్ళంటే నాకు గిట్టదు, నాకు పడదు, లేదంటే అనేటువంటి మనకైతే కుదరవు. దేవుడు మనలో ఉంటే, దేవుని ప్రేమ మనలో ఉంటే ఎంతటి పాపినైనా, ఎవ్వరినైనా మనం ప్రేమించగలుగుతాం, క్షమించగలుగుతాం. ఐదవదిగా ఆశ. ఆశ వలన పాపం చేసినటువంటి ఆకాను యెహోషువ గ్రంథం 7:21లో ఉంటుంది. దోపిడీ సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రము, 200 తులాల వెండిని, 50 తులాల ఎత్తుగల బంగారు కమ్మిని ఆశించి తీసుకొచ్చేస్తాడు. మనందరికి తెలుసు. ఆశ వలన పాపం చేసిన ఆకాను దేవుడు చాలా స్ట్రిక్ట్‌గా చెప్పాడు. యెహోషువ, ఇదిగో మీకు నేను యెరికోని ఇవ్వబోతున్నాను. యెరికో మీ ముందు నిలబడదు. యెరికోను నాశనం చేయబోతున్నాను. కాబట్టి యెరికోను నేను శపించాను కాబట్టి, యెరికోలో ఉన్న దాన్ని దేన్ని కూడా మీరు ఆశించవద్దు. ముట్టుకోవద్దని చెప్పాడు. ఈ విషయము యెహోషువ సైనికులందరిని పిలిచి చెప్పాడు. ఎవరు దేనిని తీసుకోవద్దు. దేవుడు దాన్ని శపించాడు అని చెప్పాడు. అందరూ విన్నారు కానీ, ఆకాను యెహోషువ చెప్పిన మాటలు తేలికగా పెడచెవిన పెట్టి ఎవరు చూడలేదనుకున్నాడు. చూసారా? దోపిడీ సొమ్ము తీసేసుకున్నాడు. ఆశ. ఈరోజు దేవుడు నీకు ఏది ఇచ్చాడో దట్ ఈజ్ ఎనఫ్. మనది కానిది, నీది కానిది నువ్వెలా ఆశిస్తావు? అది నీకు అవసరమైతే దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో నీకు ఇస్తాడు. వద్దు, నీది కానిది నీకు వద్దన్నది ఆశించొద్దు గదా! చూడండి ఏం చేస్తదో తెలుసు ఈ ఆశ మనల్ని పాపం చేసేటట్లు ప్రేరేపిస్తది. ఆశించాడు. కన్నులను జయించలేకపోయాడు. అందుకే ఎవరు చూడలేదనుకున్నాడు. డేరాలోకి తెచ్చి గుడారంలో పూడ్చిపెట్టేశాడు. ఎవరు చూడలేదనుకున్నాడు. యుద్ధానికెళ్ళిన ఇశ్రాయేలీయులు ఓడిపోతా ఉన్నారు. ఓడిపోతా ఉన్నారు. అసలు యెహోషువకేం అర్థం కావట్లేదు. దేవుడు బట్టబయలు చేశాడు. ఏమన్నా తెలుసా? మీలో ఒకడు పాపం చేశాడు. యెహోషువ అందరిని నిలబెట్టి అడుగుతూ ఉన్నాడు. ఏం జరిగిందని అందరిని అడుగుతున్నప్పుడు దొంగ దొరికిపోయాడండి. అంటున్నాడు, నేను చూశాను, ఆశించాను, నా ఆశను చంపుకోలేకపోయాను. అందుకే పాపం చేశాను అంటున్నాడు. మరి దానికి శిక్ష ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం ప్రకారం అందరూ రాళ్ళు తీసుకున్నారు. ఆకానును, ఆకాను ఇంటి వాళ్ళను, పసిపిల్లలను, జంతువులను రాళ్లతో కొట్టి చంపేశారు. ఏం చేసింది ఆశ? ఆకారాన్ని ఎక్కడికి తీసుకొచ్చింది? మరణానికి నడిపించేసింది. ఈరోజు మన ఆశలు, మన ఆశ ఒకటే, దేవుని మీద పెట్టుకోవాలి. యెహోవా మీద ఆశ పెట్టుకున్న నరుడు ధన్యుడు. ఇంకొకటి 6 మద్యము. మద్యము వలన పాపం చేసిన బెల్షజ్జరు దానియేలు 5:1-20లో ఉంటుంది. మద్యం తాగాడంట. మత్తెక్కుతూ ఉంది మనోడికి. విందిస్తూ ఉన్నాడు. విందు విందు. మందు పార్టీ అంటారు గదా! అందరిని కూర్చోబెట్టి తాగుతూ ఉన్నాడు. ఫుల్లు ఏరే లోకంలో ఉన్నాడు. వాళ్ళ నాన్న హయాంలో యెరూషలేము దేవుని ఆలయంలో దాడి చేసి, దేవుని ఆలయంలో వాడే గృహోపకరణాలన్నిటిని గూడా వాళ్ళ నాన్న తీసుకొచ్చి దాచిపెట్టాడు. ఈడికి మత్తెక్కి ఏం చేయాలో అర్థం గాక పనోళ్ళను పిలిచి, మా నాన్న ఆ టైంలో యెరూషలేము ఆలయంలో దాడి చేసి తెచ్చాడే, వాటిలో మందు పోయండి అంటున్నాడు. దేవుని ఆలయంలో వాడిన వస్తువులలో మందు పోయాలంటున్నాడు. చూడండి ఎంత పొయ్యే కాలమో. మనోళ్ళు గూడా ఆహ్, సరే అయి చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు గానీ, 40 రోజులు ఉపవాసము, 40 రోజులు ఇంకోటి, 40 రోజులు ఇంకోటి అని రకరకాలు పెట్టుకొని రకరకాలు చేస్తా ఉన్నారు. చూడండి దేవుని కోపమొచ్చిందండి. దేవుడు చేత్తో రాసేసాడు గోడ మీద. ఇదిగో ఇది చివరి రోజు నీకు. నిన్ను తాచులో తూచాను. నువ్వు ఔట్, నువ్వు చచ్చిపోతావని చెప్పగానే గజ 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 వణికిపోయాడు.
దేవునితో ఆటలా? చూడండి, మద్యము వలన పాపం చేశాడు. ఈరోజు ప్రపంచంలో ఎన్నో హత్యలు, పాపాలు, మానభంగాలు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎలా చంపావు మనిషిని? ఇంటర్వ్యూలు ఈ మధ్య ఎంత దుర్మార్గుడిని కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తా అన్నారు. ఎట్లా చంపావంటే వాడు చెప్తాడు, ఆ రోజు పలానా దగ్గర నేను మందు తాగాను, పలానా దగ్గర నేను బిర్యానీ తిన్నాను, ఏసేసాను. అది ఏదో ఆ తర్వాత జైలుకెళ్ళాను 10 సంవత్సరాలు. జీవితం పోయింది. ఇదిగో ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. రకరకాలు చెప్తా ఉంటారండి. మద్యము మనిషిని నాశనం చేస్తది. జాగ్రత్త. జాగ్రత్త. దానియేలు వచ్చి ఆ రాత చదివి, రాజా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఉన్నది ఉన్నట్టు చెబుతున్నా. నీవు సస్తావు అనగానే వణికిపోయాడు. ఆ రాత్రి బెల్షస్సరు చంపబడ్డాడు. చివరిది, స్త్రీ వలన పాపము చేసిన సంసోను. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. యేసేపు గురించి మనం చూస్తే స్త్రీ దగ్గరే తేడాలొస్తాయి. దావీదు దగ్గర మనం చూస్తే స్త్రీ దగ్గరే తేడాలొచ్చాయి. సంసోన్ ఎంత బలవంతుడు! అన్నిటినీ జయించాడు. సింహాన్ని చీల్చివేశాడు. ఫిలిష్తీయుల సర్దారులను గజగజ వణికించాడు. శత్రువులు సంసోన్ అంటే భయము. ఎదురే లేదు, కానీ స్త్రీని జయించలేకపోయాడు. బయట ప్రపంచాన్ని జయించాడు గానీ లోపల ఉన్నటువంటి శత్రువుని జయించలేకపోయాడు. తనలో ఉన్న శత్రువు ఏంటో జయించలేకపోయాడండి. మధ్యలోని జీవితం మన భాషలో చెప్పాలంటే ఆగమైపోయింది. ఈ యొక్క 2026 సంవత్సరంలో 7 విషయాలలో జాగ్రత్త పడదాం. మంచి నిర్ణయాలు తీసుకుందాం. ఇవి పాపానికి బేసిక్స్ అంటారు కదా! బేసిక్స్. ఇవి చిన్నవే ఎండొచ్చు, అని ఎక్కడికో తీసుకెళ్తాయి. ఆకర్షణ, కోపము, తిండి, పగ, ఆ తర్వాత ఆశ, మద్యము, స్త్రీ. ఈ విషయాల్లో దేవుని చిత్తం తెలుసుకొని ముందుకెళ్ళాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నామండి. అయా బెల్షేరు నా తండ్రి తక్కెట్లో చూసినప్పుడు నాయన, అయా తేలికగా ఉంచబడింది నాయన. మేము ఎలా తేలికగా ఉంచబడేటట్లు లేకుండా నాయన, మేము నా తండ్రి మీ పట్ల విధేయత